ఈరోజు మీ ముందుకి ఏం తీసుకొచ్చానంటే పులిహార. ఇదిగోండి, తాలింపుకి శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు. పులిహారకి పచ్చిమిరకాయలు కొంచెం బాగుంటేనే రుచిగా ఉంటుంది. కరివేపాకు, పసుపు, ఇంగువ, ఉడికింది. పసుపు, ఆవపొడి అండి ఇది. ఈ పులుసు ఇందులో వేసుకొని మనం బాగా కలిపేసుకుంటే మా తూర్పుగోదావరి జిల్లా పులిహార ఇది. మీసాను వంటిల్లి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకి ఏం తీసుకొచ్చానంటే పులిహార. ఆవ పెట్టిన పులిహార. మామూలుగా అందరూ పులిహార కలుపుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలవాటు ఏంటంటే ఆవ పెట్టి పులిహార చేసుకోవడమే అలవాటు. అదే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. పులిహారే కదా అని అనుకోవద్దు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి తిని మాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది. నిజంగా చాలా బాగుంటుంది ఆవ పెట్టి చేసిన పులిహార. మరి మనం వంటలోకి వెళ్ళిపోదామండి. ఇదిగోండి, తాలింపుకి శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగితే పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇదిగోండి, పులిహోరకి పచ్చిమిరపకాయలు కొంచెం బాగుంటేనే రుచిగా ఉంటుంది. కరివేపాకు, ఇదిగోండి కొంచెం ఇంకా అది వేగిపోయాయి కాబట్టి చింతపండు పులుసు, లేకపోతే మాడిపోతాయి మిరపకాయలు. ఉప్పు కూడా ఇందులోనే మనం కావాల్సినంత, అన్నానికి కూడా మనకి సరిపడేలాగా వేసుకోవాలి ఉప్పు. పసుపు, ఇంగువ. పులుపు కూరలకు ఎప్పటికీ కూడా కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి, కానీ నేను బెల్లం వేస్తాను కొద్దిగా. ఆ పులిహోరకి కాస్త బెల్లం పడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఆ పులుసు కొంచెం బాగా దగ్గరికి ఉడకాలి. ఈ లోపల మనం అన్నం రెడీ చేసుకుందాం. సరే అండి, మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, ఉడికింది. ఓకే, ఇది ఆపేసి దాన్ని కొంచెం చల్లారనిద్దాం. ఈ లోపల దీని పని పడదాం. పసుపు, ఆవపొడి అండి ఇది. ఇదే మెయిన్ ఈ పులిహోరకి. ఈ ఆవపొడి మెయిన్. ఐదు నిమిషాలు దాన్ని అలా ఉంచేస్తే రెండు కలిపేసి తర్వాత మిక్సీ ఒక 5 minutes దాన్ని కలిపిన తర్వాత అలా వదిలేయాలి.
తెలుసా మొత్తం అదంతా ఆ వాసన అంతా దానికి పడుతుందన్నమాట. అందువల్ల ఈ లోపల జీడిపప్పులు కానీ లేకపోతే వేరుశనగ పప్పులు ఉంటే వేయించి పెట్టుకోవచ్చు. వేయించి పెట్టుకున్నాను. లాస్ట్లో కలిపితేనే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కలిపేసాం అనుకోండి మెత్త మెత్తగా అయిపోతాయి. అందువల్ల ఈ కలిపిన తర్వాత లాస్ట్లో వేరుశనగ పప్పులు వేసి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్క 5 నిమిషాలు దాన్ని అలా వదిలేద్దాం. 5 minutes later. ఇదిగోనండి, ఇప్పుడు ఈ పులుసు ఇందులో వేసుకొని మనం బాగా కలిపేసుకుంటే ఇదిగోనండి పల్లీలు. ఇందులో మనం జీడిపప్పులు వేసుకోవచ్చు. పల్లీలు అంటే వేరుశనగ పప్పులు వేసుకోవచ్చు. ఓకే అండి, మన పులిహోర రెడీ అయిపోయింది. మా తూర్పుగోదావరి జిల్లా పులిహోర ఇది. అందరూ చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉన్నది మాకు చెప్పండి, కామెంట్స్లో పెట్టండి. బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగోలేదని, లేకపోతే అది పడుతుందని ఇది పడుతుందని ఏమన్నా చెప్పండి. మేము చాలా స్పోర్టివ్గా తీసుకుంటాం వాటిల్ని. అర్థమైందండి. ఇదిగోనండి, ఈరోజు ఆవు పెట్టి చేసిన పులిహోర చేశాను. మీరు వండుకొని తిని మీ ఇంట్లో చేసుకొని పులిహోర చక్కగా అందరూ తిని ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. సరేనండి, మరి ఇవాళకి నాకు సెలవు ఇప్పించండి. ఉంటాను.